సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి, ఇబ్బంది లేకుండా అన్న ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి? లేకపోతే అవకాశాలు తక్కువై వచ్చారంట? అసలు 2 కారణాల వల్ల వస్తాం అంటే ఆర్టిస్టులు. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది ఓ, ఎరగదు. నాన్నగారు ఓకే. అంటే కోటాను కోట్లు ఉంది అంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం, బ్యాంకులో జీతం వచ్చేదిలేండి, మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా, బయటికి వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చి ఉండేది తప్ప డబ్బులు వచ్చేసి తక్కువ. అప్పుడు తర్వాత డబ్బులే ఉందిలే, నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాం కానీ అప్పుడు ఏముంది, ఎక్కడికో పోయేవాళ్ళం, భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది. ఒక్కో ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, టకటక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. 1000 రూపాయలు అంటే సో ఎస్వీ రంగారావు పెద్ద ఎక్కువ. ఎస్వీ రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మర సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళం. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు, అసలు దానికే పడిసి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది, దానికి అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కమని కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కం బయటపడిపోతారు, అరే పలానా పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చినాక అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ వచ్చారండి. ఇప్పుడు ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్ ఆయనే సార్, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేవి పూర్వం. ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు, ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం, ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. ఇప్పుడు మిగతా వాటి టీవీలు పేపర్లు ఎన్ని చూడట్లేదు మనం, అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయం ఎక్స్పోజర్ ఎక్కువ. కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే ఏమైనా రోజు 1 లక్ష రూపాయలు ఇస్తారా అంటారు, అట్లా అంటారు అట్లా. దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును.